నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం హెడ్లైన్స్ రేవంత్ రెడ్డి సభ పూర్తిగా నీతిమాలిన రాజకీయాలకు నిదర్శనం సీఎం సభ ఎన్నికల కోడ్ ఉల్లంఘన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా కోర్టు విధులను బహిష్కరించిన న్యాయవాదులు స్వప్న హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ కొండవీడు కోటను గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తాం కొండవీడు కోట ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే పత్తిపాటి ప్రజల అవసరాలను తెలుసుకొని పరిష్కరించడం నా బాధ్యత వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే తలసాని మిర్యాలగూడలో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సభ పూర్తిగా నీతిమాలిన రాజకీయాలకు నిదర్శనమని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న శంకుస్థాపనలు చేస్తూ హడావుడి చేశారని ఆరోపించారు. ఇది స్పష్టమైన కోడ్ ఉల్లంఘన అని దీనిపై ఎన్నికల కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం హోదాలో వచ్చి ₹1 నిధి కూడా ప్రకటించకుండా అదే చిల్లర మాటలు అదే బూతులు మాట్లాడి వెళ్లారని విమర్శించారు. మిర్యాలగూడ సభలో తమ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి రాజకీయాలు మొత్తం డివర్షన్ పాలిటిక్స్ అని ప్రజలు ఆయన మాటలను అసహించుకుంటున్నారని జగదీష్ రెడ్డి అన్నారు. డైవర్షన్ చేయడంలో రేవంత్ రెడ్డి దిట్ట అని వ్యాఖ్యానించారు. సీఎం మాటలను ఆహా ఓహో అంటూ వత్తాసు పలుకుతూ కొన్ని మీడియా సంస్థలు వార్తలు రాస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ చరిత్రలో ఇంత చెత్త ముఖ్యమంత్రి ఎవరు ఉండరని రేవంత్ రెడ్డి ఓ పనికిరాని సీఎం అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడే రైతు బంధు ఇస్తామని చెప్పడం మోసపూరిత రాజకీయమని ఆరోపించారు. రైతు బంధు అనేది రైతుల హక్కు అని తప్పనిసరిగా ఇవ్వాల్సిన నిధులను ఇప్పటికీ 3 సార్లు ఎగ్గొట్టారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయనే కారణంతో మరోసారి రైతులను మభ్యపెట్టేందుకు రైతు బంధు ఇస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఆరోపించారు. ఇవన్నీ మోసపు మాటలేనని ప్రజలు అన్ని గమనిస్తున్నారని చెప్పారు. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి చెప్పుతో కొట్టినట్లు సమాధానం ఇవ్వాలని ప్రజలకు జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. మరి అందరూ కూడా కొంత నిశ్శబ్దంగా ఉండాలి. మంత్రి గారు వస్తారు. ఇక్కడ పనులు క్యాన్సిల్ చేసి నీ పాలనలు డబ్బులు తీసుకుపోయి ఎక్కడెక్కడో వాళ్ళ ఇష్టం ఉన్న కాడ వాళ్ళ అబ్బ చాలు వేసి కాంగ్రెస్ నాయకుల రూపాయలు ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రిగా ఇక్కడ క్యాన్సల్ చేపి 234 కోట్ల రూపాయలు మీ డబ్బులు కేసీఆర్ సంగీతం బిడ్డలు చెప్పలే లేకపోతే కొడుకు చెప్పలే సయ్యున పోయినరు వినాలి సయ్యున పోయినారు. నేను ఓ పోలింగ్ బూత్ కాడ చూసిన అమ్మ ముసలాం వచ్చింది కానీ నాకే ఓటేసి అవకాశం ఇచ్చి నేను గెలిపిస్తే ఒక ఓటేస్తే నల్గొండలు ఏ విధంగా అభివృద్ధి చేస్తుందో మీరు ఆలోచన చేయాలి. తెలంగాణ గెలిచిన కదా కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇప్పుడు మీకు తెలుసు బస్సు తిరగాలంటేనే ఈ మూలం మీద తగిలేదు. ఒక్క మోటార్ సైకిల్ ఎదురొచ్చినా బస్సు ఆగాలి. వసూలు చేసిండు, మన రైతులను ఇద్దరు పిడుగు పడేసిండు. ప్రభుత్వం కొనదు, మీ ఇష్టం, ఎవరికైనా అమ్ముకోండి. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కూడా ఎన్నిపోయినా 50 పైసలు కేసీఆర్ ఇచ్చింది నెలకు ఇచ్చిన సంవత్సరం ప్రతి సంవత్సరం తప్పకుండా ప్రతి పంట సందర్భంలో మరి మురారి అంటే ఆయన ఆల్రెడీ పార్టీలో అడ్డు న్యాయవాది స్వప్న హత్యకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త కోర్టు విధులు బహిష్కరించి నిరసన తెలపాలని తెలంగాణ బార్ అసోసియేషన్ల సమైక్య పిలుపు మేరకు సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా వారు కోర్టు ఆవరణలో నిరసన తెలిపారు. స్వప్న హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తేవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు.
We want justice. We want justice. We want justice. आवाज दो. आवाज दो. आवाज दो. न्यायवादी ऐक्यता. न्यायवादी ऐक्यता. न्यायवादी ऐक्यता. आवाज दो. आवाज दो. జైన్ సెక్రటరీ సికింద్రాబాద్ అసోసియేషన్ మా అసోసియేషన్ నుంచి అడ్వకేట్ ఫటేల్ నుంచి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రభుత్వానికి రిగార్డింగ్ హత్యలు న్యాయతోలో కూడా రాను ఎక్కువైపోతున్నాయి. సమాజంలో ఎలాంటి భయం లేకుండా వెళ్ళిపోతుంది. అంటే సామాన్యులకు ఇలా ఉంటుంది, అడ్వకేట్స్కే ఇలా ఉంటాయి. మేము కోరేది ఏంటంటే ఈ సంఘటన ఏదైతే జరిగిందో స్వాతి అని అడ్వకేట్ చివరిలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ భూమి తగాదాల్లో వాళ్ళు అక్కడే న్యాయం లేకుండా డే లైట్ టైంలోనే ఇలా జరుగుతుంటే గొంతు కోసి చంపేశారు తనను. స్వాతిని ప్రాక్టీసింగ్ చెవెళ్ళ కేసులు చేస్తుంది ఆమె. సో నేను ఖండిస్తున్న ఏంటంటే ప్రభుత్వం దీంట్లో జోక్యం చేసుకొని ఇప్పుడన్నా అట్లీస్ట్ ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేసి అందరు అడ్వకేట్ని ప్రొటెక్షన్ చేయాలని మేము కోరుతున్నాము. తర్వాత మా సికింద్రాబాద్ విషయం మేము చెప్పేది ఏంటంటే ఈసొంటి దానికి మేము ఇప్పటి నుంచే దీన్ని స్టెప్ తీసుకొని ముంగట వెళ్ళాలి. ఈ జరిగిన దీంట్లో హైకోర్టు కూడా ముందుకు వచ్చి ఈరోజు కూడా బైకాట్ చేస్తున్నారు. హైకోర్టు బైకాట్ చేయడం కాదు, ఈ ఉన్న మన అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేసి కొండవీడు ఉత్సవాలకు కేంద్ర రాష్ట్ర మంత్రులు ప్రత్యేక అతిథులుగా విచ్చేయనున్నారని 7-8 తేదీల్లో మునుపెన్నడూ లేని విధంగా అనేక ప్రజారంజక కార్యక్రమాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని శ్రీకృష్ణ దేవరాయల కాలంలో రెడ్డి రాజుల ఏలుబడికి ప్రధాన కేంద్రంగా విరచిల్లిన కొండవీడు కోటకు ఎంతో ఘనమైన చరిత్ర ఉందని, అది నేటి తరానికి తెలియజేసేలా ఉత్సవాల నిర్వహణకు సిద్ధమైనట్లు ప్రత్తిపాటి చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా కొండవీడు కోటను భవిష్యత్తులో జాతీయ స్థాయి పర్యాటక అటవిడుపు కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రత్తిపాటి పేర్కొన్నారు. సిఆర్డీఏ పరిధిలో ఉన్న చారిత్రక పర్యాటక కేంద్రం కొండవీడు ఒక్కటేనని, ఈ ప్రదేశం అభివృద్ధితో చుట్టుపక్కల గ్రామాల రూపురేఖలు మారిపోతాయని ప్రత్తిపాటి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్యాచ్ వర్క్ అయిపోయిందా? అయిపోవచ్చు. చిల్డ్రన్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. టైం వస్తారా? టైం 2 రోజులే ఉన్నాయి కదా. మనం వచ్చింది ఓన్లీ పబ్లిక్. 2 రోజులు కూడా సుమారు సెంట్రల్ మినిస్టరు, స్టేట్ మినిస్టర్స్ 2 రోజులు కూడా మార్నింగ్ 11కి, ఈవినింగ్ 6 to 9 కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం 6వ తేదీ కళ్యాణం కూడా ఉంది. ఎందుకంటే ఎంతో విశ్వాసం, నమ్మకం కలిగినటువంటి దేవాలయం కొండ మీద. అదే కాకుండా బోటింగ్ 365 days వాటర్ ఉండే వెదుళ్ళ చెరువులో బోటింగ్ కూడా ఉంటుంది. బోటింగ్తో పాటు టెంట్స్ వచ్చినటువంటి వారు ఉండటానికి కూడా ఏర్పాటు చేస్తున్నారు. శాండ్ ఆర్ట్ కూడా పెడుతున్నారు. డిఫరెంట్ ఆకృతులతోటి శాండ్ ఆర్ట్, కింద లేజర్ షో, ఫైర్ వర్క్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా, సినీ మ్యూజికల్ నైట్స్ కూడా 2 రోజులు
2 రోజులు ఉంటున్నాయి. హెలీ రైడ్స్, హెలికాప్టర్ రైడ్ కూడా, హార్స్ రైడ్ కూడా ఉందా? హార్స్ రైడ్, హెలికాప్టర్ రైడ్ కూడా, అడ్వెంచర్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. పిల్లలకి కాంపిటీషన్ క్విజ్ కానీ. ఓకే మేడం, ఏమేం చేస్తున్నాం ఈవెంట్ అందరికీ నమస్కారం. కొండవీడు ఉత్సవాలకి మనకు ఫిబ్రవరి 7వ తేదీ 8వ తేదీ మనకి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కొండవీడు ఫోర్ట్ మీద మనకు మార్నింగ్ నుంచి 6 o'clock వరకు చాలా రకాలుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే కొండ కింద వచ్చేసి సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు కూడా వేరియస్ ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఈ ఫోర్ట్ మీద ఈ శాండ్ ఆర్ట్, తర్వాత ఫ్లవర్ షో, తర్వాత ఒక స్టేజ్ అనేది ఏర్పాటు చేసి పిల్లలకు కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఫుడ్ జోన్ ఉంటుంది, తర్వాత దేవాలయం ఉంటుంది. ఇక్కడ ఎవరైనా వచ్చినా కూడా దేవుణ్ణి సందర్శించుకోవచ్చు. అలాగే బోటింగ్, కయాకింగ్ ఉంటుంది. ఇంకా వేరియస్ టూరిస్ట్ అట్రాక్షన్స్ అనేవి ఉన్నాయి. అవన్నీ కూడా విజిట్ చేసి ఆహ్లాదాన్ని పొందవచ్చు. అలాగే కింద కూడా మనకు ఈవినింగ్ 5 o'clock నుంచి ఈవినింగ్ నైట్ 10 o'clock వరకు 2 days కూడా వేరియస్ ఈవెంట్స్ అనేవి జరుగుతాయి. సో దీనికి సంబంధించి జబర్దస్త్ టీమ్, తర్వాత లుక్స్ రాజశేఖర్తో పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. సింగర్స్ గీతా మాధురి గారు, అలాగే సమీర భరద్వాజ్ గారు, ఇలా వేరియస్ సింగర్స్ కూడా వస్తున్నారు. సో అందరికీ అలరించడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశాం. ఇందాకే మన చిలుకలూరుపేట ఎమ్మెల్యే గారు కూడా వచ్చి అంతా కూడా మొత్తం రివ్యూ చేయడం జరిగింది. ఎక్కడెక్కడైతే ల్యాబ్సెస్ ఉన్నాయో సార్ మాకు చెప్పడం జరిగింది. అవన్నిటిని నెక్స్ట్ 2 daysలో కూడా కంప్లీట్ చేసి కొండవీడు ఉత్సవాలకి అన్ని రకాలుగా కూడా మేము రెడీగా ఉంటామని తెలియజేస్తున్నాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతిని భ్రష్టు పట్టించారని, వైసీపీ పెద్దలు తిరుపతిని కేవలం ఆదాయ వనరుగా మాత్రమే చూశారని పల్నాడు జిల్లా నరసరావుపేటలో జనసేన నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన ఇన్ఛార్జి జిలాని విమర్శించారు. పాలు, పెరుగు, వెన్న లేకుండా నెయ్యి ఎలా వచ్చిందో వైసీపీ పెద్దలు సమాధానం చెప్పాలని అన్నారు. తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యి కలిపి వైసీపీ నేతలు చేయరాని తప్పు చేశారని, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి తప్పు చేసిన వారిని ఎవరిని వదలడని, తిరుమల లడ్డులో కల్తీ చేసి వైసీపీ పెద్దలు క్షమించరాని నేరం చేశారని జనసేన ఇన్ఛార్జి జిలాని ఆరోపించారు. తిరుమల తిరుపతి కేంద్రంలో వాళ్ళు సొంతగా వైసీపీ ప్రభుత్వం సొంతగా వాళ్ళ లిమిటెడ్ ఫరం లాగా గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు మరి లిమిటెడ్ ఫరం లాగా దాన్ని ఉపయోగించుకున్న అనేక మంది అక్రమంగా 100 కోట్లు సంపాదించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ వెలుగులోకి తీసి సిట్టు దర్యాప్తు అన్నీ జరిపి నిజమైన నిర్ధారణ తేల్చారు. బాధ్యులైన వారందరికీ కఠిన చర్య ఇవ్వాలని మా జనసేన ప్రభుత్వం తరఫున డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం. గత కొన్ని రోజులుగా మనం తిరుపతి ప్రసాదం లడ్డు విషయంలో యావత్ భారతదేశం అంతా ఉలిక్కిపడేలా మనం కల్తీ ప్రసాదం వార్త విని ఉన్నాం. దాన్ని జనసేన పార్టీ పూర్తిగా లోతుగా పోయి ఆరాధిస్తే అసలు నెయ్యిలో నెయ్యే లేదు, అంతా కల్తీ. ఆవు లేదు, పాలు లేవు, గేదెలు లేవు, ఏమీ లేకుండా ఒక బినామీ సంస్థకిచ్చి నెయ్యి సరఫరా చేసి అంత 60 లక్షల లీటర్లు కల్తీతో మరి లడ్డు ప్రసాదం అపవిత్రం చేశారు. ఈ విషయం యావత్ భారతదేశం ప్రజలందరూ మరి వారి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగింది. దీన్ని జనసేన పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మీడియా ముందుకు రావడానికి గల ముఖ్య ఉద్దేశం, గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమలలో లడ్డూలు, మన ఏదైతే తిరుమల అంటే కలియుగ దైవం, ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఎవరైనా సరే మనకి తిరుమల తిరుపతి వెళ్ళి లడ్డు తీసుకొని వస్తే ఆ లడ్డు మన ఇంటికి ప్రసాదంగా ఇస్తే వెంకటేశ్వర స్వామి మన ఇంటికి వచ్చినంత పవిత్రంగా భావిస్తాం మనం. అలాంటి లడ్డులో ఈ వైసీపీ ప్రభుత్వంలో కల్తీ చేయటం జరిగింది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు 5 సంవత్సరాల పర్యటనలో భాగంగా పలుమార్లు తిరుపతి వెళ్ళటం జరిగింది. అక్కడ భక్తులు లడ్డులో కొంచెం తేడా ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదులు చేయటం వల్ల పవన్ కళ్యాణ్ గారు ఎన్డీటీవీ ఇచ్చిన నివేదిక ఆధారపరంగా ఈ లడ్డులో కల్తీ జరిగింది అని చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిట్ని ఆదేశించారు. ఏమని? లడ్డులో కల్తీ జరిగిందా, లడ్డు తయారీలో కల్తీ జరిగిందా, జరగలేదు.
ప్రజల అవసరాలను తెలుసుకొని వాటిని పరిష్కరించడం నా బాధ్యత అని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం సనత్ నగర్ డివిజన్ లో పర్యటించి 56.40 లక్షల రూపాయల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభించారు. ముందుగా భగత్ సింగ్ పార్క్ లో 4.90 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్కులో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనుల గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఆయన అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఎస్ఆర్టీలో 20.50 లక్షలు, లింగయ్య నగర్ లోని గౌతమి స్కూల్ వద్ద 14.20 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల పనులను తలసాని ప్రారంభించారు. సనత్ నగర్ శాసనసభ్యులు శ్రీయుతులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాము. ఓకేనా? నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను దర్శించుకున్నారు. ఆయన వెంట ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీ షా ఉన్నారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ షీనా నాయక్ దర్శనానికి సంబంధించి ఏర్పాట్లు చేశారు. సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు ఆయనకు అమ్మవారి వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు ఆయనను అమ్మవారి శేష వస్త్రంతో సత్కరించి అమ్మవారి ఫోటో ప్రసాదాలను అందజేశారు. పద్మావినే పద్మలోరో పద్మాక్షే పద్మసంభవే మమ్మాయస్వ పద్మాక్షే సౌఖ్యం లభామ్యహం అశ్వదాయ జగోదాయ ధనదాయ మహాతలే ధనం మే ధనదాం దేవి సర్వకామార్థసిద్ధయే పుత్రపౌత్రధనం ధాన్యం అస్య స్వాజా విగోరథం ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మాం అగ్నిర్వసతిర్భవ
श्रीमान् भव ब्रह्मायुरायुर्भव आयुरायुर्भव धान्यम् धनम् पशुम् बहुपुत्रलाभम् सततम् वचनम् दीर्घायुः సంవత్సరాలకి వస్తుంది ఇవాళంతా రమ్మని ఎంతమంది ఉంటారు? అది వచ్చి అన్న షార్ట్ పోయేదా ఒకసారి ఓకే బాంగు ఇవాళ సంత్ రవిదాస్ జీ యొక్క 649వ జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రేవంత్ రెడ్డి సభ పూర్తిగా నీతిమాలిన రాజకీయాలకు నిదర్శనం. సీఎం సభ ఎన్నికల కోడ్ ఉల్లంఘన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా కోర్టు విధులను బహిష్కరించిన న్యాయవాదులు. స్వప్న హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్. కొండవీడు కోటను గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తాం. కొండవీడు కోట ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే పత్తిపాటి. ప్రజల అవసరాలను తెలుసుకొని పరిష్కరించడం నా బాధ్యత. వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే తలసాని. రేవంత్ రెడ్డి సభ పూర్తిగా నీతిమాలిన రాజకీయాలకు నిదర్శనం. సీఎం సభ ఎన్నికల కోడ్ ఉల్లంఘన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా కోర్టు విధులను బహిష్కరించిన న్యాయవాదులు. స్వప్న హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్. కొండవీడు కోటను గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తాం. కొండవీడు కోట ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే పత్తిపాటి. ప్రజల అవసరాలను తెలుసుకొని పరిష్కరించడం నా బాధ్యత. వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే తలసాని. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్.